ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న కుటుంబం మీది. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. హైదరాబాద్ చుట్టూ ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద ఉన్నది కేటీఆర్. అది గుర్తు పెట్టుకో అంటున్నా, గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇక రెండోది, మీరు ఉద్యమకారుల గురించి ఇంకా ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు కేటీఆర్. నువ్వు హరీష్ రావు మీరిద్దరు బాబామరుదులు. ఏం చేసిందో ఒక్కసారి చెప్పండి. ఇవాళ సుదర్శన్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2014లో పోటీ చేసి ఓడిపోతే ఇప్పుడు బాగా వలకబోస్తున్నారు, వ్యాఖ్యం చేస్తున్నారు, పెద్ద ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నారు. మరి 2014లో ఓడిపోయినాక రాజ్యసభను మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి? ఆయన ఉద్యమకారుడు అని మీరే అంటున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? 2001 నుంచి 2000 ఈ టైం 2026 దాకా కూడా పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. పార్టీని పట్టుకొని ఉండి ఉద్యమం చేసిన నాయకుడే కదా పెద్ది సుదర్శన్ రెడ్డి. 2014 మరి మీరు 2014 ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? మీకు బాగా ప్రేమ ఉన్నదేమో కదా. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. ఉద్యమకారుడని మానవత్వంతో మా ముఖ్యమంత్రి గారు ఎవరినైనా ఉద్యమకాలను గౌరవిస్తాడు. తెలంగాణలో శత్రుడైన గౌరవిస్తాడు. కేసీఆర్ ప్రాణం మంచిగా లేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదలు మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి మా ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించాడు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అహంకారంతో మాట్లాడకు. ఇంకా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు ఆయన చనిపోతే. రెండోది, ఆయన ప్రాణం మంచిగా లేదు అని తెలియగానే హైదరాబాద్ దాకా మొత్తం డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి క్లియరెన్స్ ఇచ్చి వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా ఎలాంటి ఆతంకాలు లేకుండా తీసుకురావడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.